అంత జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి పతులు వచ్చిన ఆసన పాద్య విధుల, భర్తకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం. భర్త ఈశ్వరుడైతే ఆయన వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తే ఈశ్వరుడికి ఏమి ఇచ్చినట్టు? పాదయోహో పాద్యం సమర్పయామి. ఈశ్వరుడు కాళ్ళు కడుక్కున్న తీర్థం అయితే ఏం చేస్తారు? చెప్పులు ఇప్పి కళ్ళకు అద్దుకుని లోపలికి పుచ్చుకుంటున్నారా? భర్త కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళు ఇలా అనుకుందనుకోండి, భార్య ఎవరి పాదోదకాన్ని జల్లుకుందంటారు? ఈశ్వర పాదోదకం చల్లుకుంది. శాస్త్రం అంతే కదా, నేను కాదు చెప్పవలసింది, మీరు కాదు చెప్పవలసింది, వేదం చెప్పాలి. ఎవరో గుండెలు బాదుకుని అలా ఎందుకంటే అలా బాదుకున్నారని పోదది, శాస్త్రం అది. ఆ పుణ్యం నా భార్యకి రావడం తేలిక. మీరు ఆలోచించండి, నేను అన్నానని కాదు. నేను పురాణం చెప్పి ఇంటికి వెళ్ళి చెంబుతో కాళ్ళు కడుక్కున్నాను అనుకోండి, మా ఆవిడ చెంబుతో నీళ్ళు ఇచ్చి నేను కడుక్కోగానే ఇలా అనుకుంది అనుకోండి, అది ఈశ్వర పాదోదకం జల్లేసుకుంది. నేను జల్లుకోవాలంటే నాకు లేదా అవకాశం? ఒక్క మా గురువుగారు వస్తేనే నాకు అవకాశం. అది కూడా అన్ని వేళలా గురువుగారిని పాదాలు కడుగుతానని అడగకూడదు, తప్పది. కొన్ని సమయాల్లోనే అలా అడగడానికి అవకాశం ఉంటుంది. పైగా నేను పరమేశ్వర పాదోదకం పుచ్చుకోవాలంటే దానికో వేళ ఉండాలి. ప్రాతకాలంలో నేను స్నానం చేయాలి, మడిబట్ట కట్టుకోవాలి, లోపలికి వెళ్ళాలి, కూర్చోవాలి, మనసు నిలబెట్టాలి. ఎంతో శ్రద్ధతో పరమేశ్వరుడి యొక్క పాదాలు నీళ్లు పోస్తూ నేను కడగాలి. కడిగిన తరువాత ఆ పాదోదకాన్ని నేను తల మీద చల్లుకోవాలి. అది నాకు ఒక రోజు మొత్తం మీద ఎంతో మనసు పెట్టి భక్తితో చేస్తే ఒక్కసారి వస్తుంది. మా ఆవిడికి 50 మాటలు వస్తుంది అవకాశం. ఎవరు ధరించారు? అదో పనిపిల్ల చల్లుకుందనుకోండి, మా అయ్యగారు నాకు తండ్రి లాంటి వాడని చల్లుకుంది. పోనీ అన్యభావన ఎందుకు? అస్తమానం దుష్టభావనతో మాట్లాడకూడదు. నా తండ్రి లాంటి వాడు మా అయ్యగారు. నా తండ్రి ఉంటే ఎంత ప్రేమగా చూస్తాడో అంత ప్రేమగానూ చూస్తారు మా అయ్యగారు నన్ను అని. మా నాన్నగారి పాదోదకమే మా అయ్యగారికి ఎంతమంది దండం పెడతారో, మా అయ్యగారు కాళ్ళు కడుక్కుతామని ఎంతమంది అడుగుతారో, మా అయ్యగారు కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇచ్చి ఆయన కాళ్ళు కడుక్కుంటే నేను చల్లుకున్నాను. చాలాదా నా జన్మకని చల్లుకుంది. ఇప్పుడు ఈ అదృష్టం ఎవరికి పోయింది? నువ్వు ఇచ్చిన జీతం వదిలే ఇంటి పని పిల్లకి పోయింది భావన చేత. పొందవలసిన నువ్వేమయ్యావు? పోగొట్టుకున్నావా? నువ్వేమో క్షేత్రాలన్నీ తిరిగి తీర్థాల కోసం చేతులు అడుకుంటూ ఉంటావు, నీ ఇంట్లో ఉన్న తీర్థాన్ని వదులుకున్నావు. ఈశ్వరుడు అవకాశం ఇచ్చాడుగా నిన్ను తరించమని, అందుకుని ఇవ్వనంది ద్రౌపదీదేవి. అది నేను ఎవరికి ఇవ్వను, నేనే చేసుకుంటాను. దీన్ని సరిగా అన్వయం చేయకపోతే, ఇంకో ధూర్తతనంతో మాట్లాడితే ఆడవాళ్ల పట్ల పక్షపాతంతో ఈ పద్యం రాశారంటారు. ఎర్రాప్రగడ కర్మ ఆడవాళ్ళని చిన్నతనం చేసి రాయడానికి. ఎవరు ఎలా తరించాలో శాస్త్రం చెప్పింది. పూజ లేదన్నప్పుడు మరి ఆడది ఎలా తరిస్తుంది? తరించడానికి పురుషుడికి అవకాశం తక్కువ, ఎక్కువ ఉన్నది ఆడదానికి. నేను పరమేశ్వరుడికి అభిషేకం చేసి పాదోదకం పుచ్చుకుంటే సగం నా భార్యకి వెళ్ళింది. నీ కాళ్ళు కొడుక్కున్న నీళ్లు చల్లుకుంటే మా ఆవిడ పుణ్యం పూర్తిగా దాంది, అందులో సగం నాకు రాదు. ఎవరు ఎక్కువ తరించారు నాకు చెప్పండి? తరించడానికి చెప్పారా? ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి, విమర్శించడానికి చెప్పారా? శాస్త్రాన్ని శాస్త్ర మర్యాదతో అర్థం చేసుకోవాలి. కాబట్టి పతులు వచ్చిన ఆసన పాద్య విధుల భక్తితో ఏమకావింతో పనుపనురుల, ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయడానికి నేను ఇతరులకు పంపను, నేనే చేస్తాను అవి. ఎందుకని? ఆమెకి తెలుసు భార్యాస్థానానికి ఉన్న గౌరవం ఏమిటో. ఈ గౌరవం తెలుసున్న వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటే ఏ భర్త సంతోషపడిపోడు? నా భార్య ఇంత మంచిది, ఇంత మంచి ఇల్లాలు నన్ను ఈశ్వరుడిగా చూస్తుందని ఆయన ఎందుకు ఎంత సంతోషంతో గుండెల్లో పెట్టుకోడు? అందుకే మీరు లక్ష్మీనారాయణుల్ని దాంపత్యానికి అనుకూలంగా చెప్తాం. మనం ఎప్పుడైనా పెళ్లి చేస్తే లక్ష్మీ స్వరూపిణిగా కదా కన్యాదానం చేస్తాం. లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? నారాయణుడికి పాదాల దగ్గర ఉంటుంది. ఆయన చెప్పాడు ఉండమని, నువ్వు నా కాళ్ళ దగ్గర కూర్చో, నా కాళ్ళు పడుతూనే ఉండు అంటే అసలు మొట్టమొదట పురుషాహంకారం అని విమర్శించవలసి వస్తే విష్ణువుని విమర్శించాలి. ఆయన ఏం చెప్పలేదు అలా. ఆమె ఎప్పుడూ ఆయనను అనువర్తిస్తుంది. అందుకని ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? గుండెల్లో పెట్టుకున్నాడు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, శ్రీరంగనాథుడు గుండెల్లో పెట్టుకున్నాడు. ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చుంది, ఆమె కూర్చుంది, ఆయన మాత్రం గుండెల్లో పెట్టుకున్నాడు. భర్త గుండెల్లోకి భార్య ఎందుకు చేరింది అంటే ఆయనని అనువర్తించింది కనుక. ఈ ప్రేమ సత్యభామ కావలసింది, ఈ ధర్మం, ఈ శాస్త్రం కావాలి దాంపత్యానికి. అంతేకాని ఎలా వశం చేసుకుందామన్నది కాదు కావలసింది.
నేను ఆ పుస్తకం పేరు అది అనకూడదు, కానీ లోకంలో దానికి ఒక కొంత అప్రతిష్ట ఉంది కాబట్టి నేను అంటలేదు. తద్వ్యతిరేక కోణం చెప్తూ అంటాడు ఆయన. కాలు పెట్టినతోనే కాంతుని మెడవిచ్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జనపరుడైన పరుగు పుల్లమ్మ కాపురము మిచ్చి ప్రాణేశుడొకటి సల్పక తానొకటి సల్పి అది ఏమనంగా కస్సుమను చులేచి విభుడందులకు నేను విసిగి ఒక్కటి ఎన పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని పడి పరుగులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అన్నాడు. కాబట్టి ధర్మం శాస్త్రం తెలియకపోతే ప్రమాదం వస్తుంది. అది అమాయకత్వం. అది తెలియకపోవడం అమాయకత్వం. పెళ్ళికి వయసు వచ్చిందని పెళ్లి చేయడం కాదు, పెళ్లి చేసుకోవడానికి కావలసిన సంస్కార బలాన్ని ఏర్పరిచి పెళ్లి చేయడం గొప్ప. దాని వలన ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఇది స్త్రీకే కాదు, పురుషుడికి కూడా ఉండాలి. పురుషుడికి ఎక్కడ ఉండాలో అక్కడ అది చెప్తారు. మీరు ఆడవాళ్ళదే చెప్పారు, మగవాళ్ళకి ఎక్కడన్నా ఉందా అని అడుగుతారేమో. ప్రకటనంగా ఆడదానికి ఏం చెప్పరు. వివాహ క్రతువులో అన్నీ స్నాతకంలో మగాడికి చెప్పి పెళ్లిపేట్ల మీద తీసుకొస్తారు. కాబట్టి మగవాడికి చెప్తారు, ఇద్దరికీ చెప్పకపోతే అవగాహన ఎక్కడి నుంచి వస్తుందండి? ఒకళ్ళకే ఉంటే రెండో వాళ్ళకి అవగాహన ఇది ప్రతిష్టంభన వస్తుంది. కాబట్టి నేను అలా ప్రవర్తిస్తూ ఉంటాను. మగువ ఎనొచ్చు వస్య విధి మందులు మాకులు ఒండు చందమై మగనికి తెచ్చు రోగములు మానక మూక జడాదిభావముల్ నొనరించు అద్దురితముల్ తన చేసిన చేతలై తుదిన్ జగమునకెక్కి నిందయును సద్గతి హానియువచ్చు ఇంటికి. మందు పెడతావా, మంత్రం వేస్తావా అని అడిగావు కదా సత్యభామ. అమాయకత్వం. నిన్ను నేను నింద చేయట్లేదు. అలా ఎందుకు చెయ్యకూడదో తెలుసా? మందు అన్నదానికి ఎప్పుడైనా సరే లోకంలో పరిమాణము అన్నదానితో సంబంధం ఉంటుంది. పరిమాణము, కాలము, ఈ రెండిటితో సంబంధం ఉంటుంది మందుకి. ఔషధము అన్నాను అనుకోండి, ఈ మాత్ర 3 పూట్ల వేసుకోండి. ప్రొద్దున్న వేసుకునే ముందు ఏదైనా పలహారం చేసి వేసుకోండి, రాత్రి నిద్రపోయే ముందు వేసుకోండి, కొంచెం మగతగా ఉంటుంది ఆ మాత్ర అని చెప్పి ఇస్తాడు వైద్యుడు. అది 3 పూట్ల వేసుకోవాలి. ఇలా వారం రోజులు వేసుకోండి తగ్గిపోతుంది అన్నారనుకోండి. వారం రోజులు వేసుకుంటే తగ్గిపోతే 7 × 3 21 మాత్రల తర్వాత తగ్గుతుంది. 7 రోజులు 3 పూట్ల వేసుకోవడం ఎందుకంటే 21 ఇప్పుడు వేసుకుంటే తగ్గిపోదా అంటే? 21 మాత్రలు కాదు కావలసింది, 21 మాత్రలు ఒక కాల వ్యవధిలో వేసుకోవాలి. అప్పుడు కదా ఆ ఔషధం పనిచేసింది. అలా భర్తని వశం చేసుకోవడానికి మందు పెట్టాలంటే ఎంత మందు పెట్టాలో తెలియకుండా మందు పెడితే వాడు మూగవాడో, జడ్డివాడో, చెవిటివాడో, బలహీనత వచ్చి పడిపోయిన వాడో అయిపోతాడు. అప్పుడు నీ కాపరం ఏమవుతుంది? ఏడు మందు పెడతావా అని అడుగుతా ఏంటి? మందు పెట్టడం ఏంటి అని అర్థం ఉందా ఆ మాటకి? కాబట్టి వాడు మూక జడాదిభావముల్ ముగినునరించు, వాడు జడుడైపోతాడు, చైతన్యం చచ్చిపోతుంది, లేకపోతే మాట పడిపోతుంది, ఒక్కొక్కసారి నోరు పగలదిహ. కాబట్టి అద్దురితముల్ తన చేసిన చేతలైతు దింజగమునకెక్కి నిందయును సద్గతి హానియువచ్చు నింతికిన్. ఈ రోగం వచ్చిన తర్వాత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలా? ఏదో ఔషధం పెట్టారండి ఈయనకి, అది మెదడు మీద పనిచేసి ఆయనకి జడత్వం వచ్చింది, మూగతనం వచ్చింది. ఇక ఆయనకి నోట మాట రాదన్నారు అనుకోండి. 10 మంది ఎవరు పెట్టారు ఏమిటి అని నిలదీసినప్పుడు తెలిసిపోతుందా? అప్పుడు లోకం అంతా నింద చేస్తుందా, నింద చేయదా? అసలు దాంపత్యమా చేసేది, నిందా పొందేది? మంత్రాలు, మాకులు, ఔషధాలు, ఏదో చేతబళ్ళు, చింతామణులు, ఇంద్రజాలాలు, వీటితోటి ఆ భర్తని లొంగ తీసుకుంటారు. ప్రేమతోనమ్మా దాంపత్యం నెరపవలసింది. కావున పతులకు ఎప్పుడు కావింపం తగదు కపట కర్మంబులు తద్భావమెరిగి అనువర్తినియై వనిత చెరింప అది అగు ఎల్లవియున్. ఇవి కాదు చెయ్యవలసినది. ఒక భార్య భర్త తనకి దగ్గరవడం అనేటటువంటి దానికే ప్రారంభం ఎక్కడ ఉంటుంది అంటే భర్త యొక్క భావనని తెలుసుకుని తదనుగుణంగా ప్రవర్తించడంలో ఉంటుంది. సాధారణంగా ప్రారంభం ఎక్కడుంటుంది అంటే ఆయనకి ఏదో ఒక రకమైన వంటకం ఇష్టం ఉంటుంది, తద్విరుద్ధమైన వంటకం ఈవిడికి ఇష్టం ఉంటుంది. మీరు లోకంలో చూడండి, మొదటి త్యాగం ఎక్కడుంటుందంటే ఆడదాని దగ్గర ఉంటుంది. ఎందుకు త్యాగం ఆడదాని దగ్గర ప్రారంభం అవుతుందని నేను ఇంత గర్వంగా చెప్తున్నానో తెలుసా? వంట పొయ్యి, వంట ఇల్లు ఆవిడిది అయినప్పుడు ఆవిడ మీరు కోరుకున్నట్టు వంటే నేను ఎలా తింటాను? ఆనపకాయ పాలు పంచదార పోసి వండితే నాకు ఇష్టం, ఆనపకాయ ఆవ పెట్టి వండితే మీకు ఇష్టం. ఆనపకాయ ఆవ పెట్టి వండితే నాకు అసహ్యం, నేను పాలు పందార పోసి వండుకున్నాను.
తింటే తినండి, అది బాగుండకపోవడం అంటే ఎంత బాగుంటుందో మీకు అసలు రుచి తెలిస్తే కదూ, మీ కర్మ అని 3 మాటలు వేసుకుని ఆవిడే తిందనుకోండి, ప్రీతి కలుగుతుందా? ఆనపకాయ ఆవ పెట్టి వండి కొద్దిగా పాలు పంచదార పోసుకున్న కూర కూడా వండి ఆమె కొద్దిగా కలుపుకుని ఆవది అలవాటు చేసుకుంటోంది అనుకోండి, ఏమి ఎందుకు అలా వండుకున్నావు? ఆవకూర నాకు అంత ఇష్టం ఉండేది కాదండి పుట్టింట్లో, ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను మీకోసం, అందుకని ఎక్కువ కూర ఆవతో వండాను, మీరు ఇష్టపడతారని. బాగానే వండానా? కొంచెం నేను ఇది చేసుకున్నాను, ఇంక ఈ అలవాటు తగ్గించుకుందాం అనుకుంటున్నాను అనగానే భర్త లోపల ఎంత చిత్రమైన భావన పొందుతాడు. అరే పిచ్చిది పాపం, పుట్టింటి వచ్చేది, నా కోసం ఆవకూర ఎక్కువ వండి అది తక్కువ వండుకో, అలా చేయకు, నీకు కావలసింది చక్కగా సమృద్ధిగా వండుకో, దోషమే ఉంది అంటాడు. అది వండురులకు ప్రేమ పెంచుతుంది. మొదట ప్రారంభం ఎక్కడ అంటే జగడమైనా ప్రేమ అయినా భోజనం దగ్గరే ప్రారంభం అవుతుంది. అందుకే ఏకపాత్రలో భోజనం చేయిస్తారు, కారణం అదే. ఎందుచేత అంటే కోపం రావడానికి కావలసిన స్థితి మనిషిలో ఎప్పుడు ఉంటుందంటే ఆకలి వలనే ఉంటుంది. ఉత్తప్పుడు వచ్చే కోపం కన్నా ఆకలితో ఉన్నప్పుడు వచ్చే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆకలిగా ఉన్న వ్యక్తి దగ్గర కోపం వచ్చే మాట ఏది చెప్పకూడదు. అందుకే భోజనం మౌనంగా చేయండి అంటారు. కారణం ఏంటంటే మంచి మాటలే మాట్లాడండి అంటే ఆయన మంచి కోసమే చెప్పారని, ఏదో చెప్పకూడదు చెప్పి కోపం తెప్పిస్తారని మౌనంగా భోజనం చేయండి అంటారు. ఆయన మౌనంగా చేయాలంటే ఏం మాట్లాడకూడదుగా. ఈవిడ ప్రేమతో మాట్లాడి పెడితే మంచిదే, లేకపోతే మౌనంగా వడ్డిస్తే చాలు. కాబట్టి ఆ తర్వాత ఒండరులు ప్రీతితో మాట్లాడుకుని మధ్యలో గోవిందా అనుకున్నా చాలు. కాబట్టి నేను ఆయన భావనని గుర్తిరిగి ప్రయాణం మొదలు పెడతాను. ఇప్పుడు ఆయన వెంటనే ఏమవుతాడు? ఆమె భావనకు అనుగుణముగా తాను మారుతాడు కాదు. మీరు లోకంలో చూస్తూనే ఉంటారు, పెళ్ళైన కొత్తల్లో ఒకలా ప్రారంభమవుతుంది. పురుషుడు ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళి తను తినడు, కానీ తనకు వంట రాదు, అందుకని వెళ్ళి తన భార్యకి ఇష్టమైంది పట్టుకొస్తాడు. ఎవరింట్లోనో ఏదో వండారనుకోండి, మా ఆవిడికి ఇష్టం కన్నా నా కోసం వండుకోదు చెప్తేను, వెల్లుల్లిపాయ నా కోసం తినడం మానేశారు, ఎంతకాలం అయిందో, మీరు ఇంట్లో గోంగూర పచ్చడి వెల్లుల్లిపాయ వేసుకున్నారుగా, దాన్ని వేసుకోమంటే వేసుకోదు, ఏమనుకోకండి కొద్దిగా ఇద్దరు అని పట్టుకెళ్ళి విషయం నీ కోసం తెచ్చా తిను అంటే. ఇప్పుడు తన దగ్గర ప్రారంభమైంది తన దగ్గర ఆగిపోదండి. మనుష్యులు భర్త దగ్గర కూడా ప్రవహిస్తుంది ఆ భావన, ప్రేమ. ఆ భావన, ఆ ప్రేమ తరంగాలలో దాంపత్యం ఉండాలి, కానీ ఒకరినొకరు శాసించుకోవడానికి దాంపత్యం కాదు నిజానికి. కాబట్టి నేను ఆయన మనసిరిగి ప్రవర్తించడంలో నా దాంపత్యం ప్రారంభమైంది. కాబట్టి తగియడు వేళలందు నియితంబుగ మజ్జన భోజన క్రియల్ తగ నడగుర్తు భర్తలకు ధాన్యధనంబులు రిక్తమై వ్యయంబకుటకు ఓర్వనిప్పుడు గృహస్థల భాండ విశోధనంబు ఇమ్ముగనొకనాడు ఏమర ప్రమోదము సల్పుదు బంధుకోటికిన్. అబ్బా, ఈ ఒక్క పద్యం చాలండి, అంత అద్భుతమైన పద్యం. ఆవిడంది తగియడు వేళలందు నియతంబుగ భజ్జన భోజన క్రియల్ తగ నడకూర్తు భర్తలకు. ఏ వేళలో పెట్టాలో ఆ వేళకి వాళ్ళకి స్నానము భోజనము ఈ రెండిటికి నేనే శ్రద్ధ తీసుకుని ఏర్పాటు చేస్తాను. ఎందుకని? స్నానము ఆయన అనుష్ఠానమునకు సంబంధించింది. ఆ వేళకి స్నానం అవ్వలేదనుకోండి, అనుష్ఠానం ఆగిపోతుంది. స్నానం చేస్తే కానీ అనుష్ఠానం నడవదు. ఆ స్నానం నడవకపోతే, అనుష్ఠానం ఆగిపోతే చీకాకు వస్తుంది, పోయింది నైమిత్తిక తిథిని కోపడతాడు. కాబట్టి స్నానానికి వేళ పట్టున ఏర్పాటు చేస్తాను. 2, భోజనం ఇంకొకళ్ళు వండడాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించాను. నా భర్త భోజనం నేనే వండుకుంటాను. చాలా గొప్ప మాట. అసలు బహుశः అది ఉన్న చోట దాంపత్యంలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది. భర్తకి వండి పెట్టడంలో ఎంత ప్రేమ ఉంటుందండి. భర్తకి పిల్లలకి వండి పెట్టడం నేను ఎన్నో కుటుంబాల్లో చూశా. కూర చాలా బాగుందో, ఇవాళ మంచి అద్భుతంగా కుదిరింది, ఏది ఇంకొంచెం వేయి, ఇంకొంచెం వేయి, ఇంకొంచెం వేయి అని పిల్లలు భర్త తినేస్తే గిన్నె అంతా ఖాళీ అయిపోతే కనపడుతుందేమో అని కూర ఖాళీ అవుతున్న కొద్దీ కింద కూర్చుని తింటున్న వాళ్ళకి కనపడకుండా కూర పాత్ర ఎత్తి పెట్టుకుని గరిటితో తీసి వేస్తుంటే ఆఖరణ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఏ కొడుకో చూసి నాన్నగారండి అమ్మ కూరలేదు అంటే ఏమే చెప్పచ్చు కదా, ఇంత బాగుంది మేము అందరం తినేసాం నీ కూరలేదా, అయ్యయ్యయ్యో పాత్రలో ఎంత ఉందో చూడలేదే అడిగి వేయించేసుకున్నామంటే, ఏమండి వండింది మీరు ఇంత సంతోషంగా మీరు తింటే నా కడుపు నిండిపోలా, నా కోసం అని దాచుకోనా
అని భార్య అన్ననాడు ఎంత ఆనందం ఉంటుంది. అది పప్పు పులుసు కావచ్చు, వండుకున్నది ఒక్కటే. మధ్యతరగతి కుటుంబాల్లో ఆదివారం నాడు భార్య భర్త ఇద్దరు పిల్లలు కలిసి బట్టలన్నీ ఉతుక్కుని ఆరేసుకుని వేడిగా అన్నం ఒక్కటి వండుకొని ఒక పప్పు పులుసు పెట్టుకుని, ఇవాళ బట్టలు ఆరేసుకున్నాం కదా అందుకని నిన్ను వండలేకపోయానని చెప్పి ఆ ఒక్క పప్పు పులుసు భార్య వేస్తుంటే సంతోషంగా పిల్లలు తను భార్య కడుపు నిండా తిని ఆ మధ్యాహ్నం అలిసిపోయి బట్టలు ఉతుక్కున్నందుకు నలుగురు హాయిగా 1 గంట పడుకున్నప్పుడు వాళ్ళు పొందే తృప్తి, తన భార్య పెడుతున్నప్పుడు తిన్న పప్పు పులుసు అన్నం పిల్లలు మర్చిపోరు. ఆదివారం నాడు వాళ్ళు కలిసి తిన్న ఆ పప్పు పులుసు అన్నం ఆ కుటుంబానికి ఎంత పెద్దవాళ్ళైనా గుర్తుండిపోతుంది. కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చి వెళ్ళిపోవచ్చు, కూతురు పెళ్ళి వెళ్ళిపోవచ్చు, వచ్చి గవాక్షంలో నిలబడి ఎదురుగుండా అపార్ట్మెంట్లో ఎవరో బట్టలు తుక్కోవడం చూస్తే, ఏమో నీకు గుర్తుందా ఆదివారం వస్తే పిల్లలిద్దరూ మనము బట్టలు తుక్కునే వాళ్ళం, బట్టలు ఆరేసుకుని 12 అయిపోయిందని నువ్వు అన్నం పప్పు పులుసు ఒక్కటే పెడితే అమ్మ ఎంత బాగుందో ఎంత బాగుందో అని వాడు పిల్ల నువ్వు నేను జుర్రుకు తినేసి ఆ పెరుగు అన్నం తినేసి పప్పు పులుసు గిన్నెంతా ఖాళీ అయిపోయిందండి అని నువ్వంటే పొంగిపోయి అన్నీ పడేసి ఆ బడలక మీద పడుకున్న రోజులు ఆ ఆనందం ఇప్పుడు ఎక్కడొస్తాయి అని అనుకోవడంలో ఎంత తృప్తి ఉంది. ఆ భార్య వండి పెడితే తల్లి చేతిది అమృతం, భార్య చేత పెట్టింది అమృతం. ఎందుకంటే మనసిరిగి తినాలని పెడుతుంది, తినాలని వండుతుంది. ఎవడో వండింది ఎవతో వండినది ఆయనే తినాలని ఎందుకు వండుతారు? ఇచ్చిన జీతానికి వండుతారు తప్ప ఆయన తినాలని పరిపూర్ణమైన మనసుతో వండుతారా? ఎవడో వండితే నువ్వెందుకు ఇంకా స్థానంలో? వాడో అదో ఉంటే సరిపోయాయి. ప్రధానంగా ప్రేమకి కారణం ఎక్కడి నుంచి ఉంటుందంటే వంటలోంచి ఉంటుంది. అసలు ఆ వంటిల్లు జీవనాడి ఇంటికి, అందరి సంతోషానికి కారణం అదే. అసలు ఇంట్లో మా చిన్నతనంలో ఏమి పొంగండి, ఆవు కోసం అని చెప్పి దాలి మీద పిడకల మీద ఉలవలు ఉడుకుతుంటే ఉలవల్లోంచి వచ్చినటువంటి నీరు తీసి మా అమ్మగారు చారు పెడుతుంటే ఆ చారు వాసన చూసి మా అమ్మ ఎప్పుడు చారు అన్నం పెడుతుందని మేము పొంగిపోయిన రోజులు తలుచుకుంటే వంటింటికి ఉన్న శక్తి ఏమిటో. అమ్మని ఎన్నేళ్ల తర్వాత ఇప్పటికీ చారు కనపడితే ఆవు ఉలవలు తింటుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చి కళ్ళ చెమరుస్తాయంటే వంట ఇల్లు గృహిణి ఎంత గొప్పదో అర్థం అవుతుంది. అందుకంది ద్రౌపదీదేవి. వంట చేయడం తక్కువ అనుకోవాలా? ఇంట్లో వంట వాళ్ళు వండి పెడితే తన గొప్ప అనుకోవాలా? తన గొప్పతనం భర్తకు వండి పెట్టడంలో ఉందని సంతోషపడిపోయింది ద్రౌపదీదేవి. ఏ మహారాజ్ఞి చేత కాక వంటవాళ్ళు లేక 5గురికి వంటవాళ్ళు వండి పెట్టలేరా? ఆవిడ ఎందుకు వండుకుంది తెలుసుకోవాలి, ద్రౌపదీదేవిని చూసి నేర్చుకోవాలి. కాబట్టి తగియడు వేళలందు నియతంబుగ మజ్జన భోజన క్రియల్ తగ నడకూర్తు భర్తలకు ధాన్యధనంబులు రిత్తమై వ్యయంబగుటకు ఓర్వయుప్పుడు. నా భర్తలు మహాపరాక్రమవంతులు, ఎనలేని సంపాదన, ధరామండలాన్నంతటినీ గెలిచి కప్పాలు తీసుకొచ్చారు. అయినా అనవసరంగా ఒక ధాన్యపు గింజ వృధా అయితే ఒప్పుకోను. అంటే పెత్తనం ఎవరు చేస్తుంటారు? అంతఃపురంలో ఎక్కడ ఏమున్నాయో ఎంతున్నాయో ఎవరెవరికి ఎన్ని పెడుతున్నారో ఎన్ని ఇస్తున్నారో ఇంకెంత నిలవ ఉంటుందో ఎవరికి తెలుస్తుంది? ఆవిడికి తెలుస్తుంది. అసలు ఆ ఇంటి పని అంతా ఎవరో చేస్తూ ఈమె అలంకారం ఒక్కటే చేసుకుంటానంటే అది ఏమి శుభగండి. అది ఇంక నేను ఏం చెప్పనులేండి, సరే అది బాగుండదు, నేను కొన్ని మాట్లాడకూడదు. కాబట్టి నేను ఆ అంతఃపురం మీద పెత్తనం ఉంటుంది. నాకు ధనం ఎంతుంది, ధాన్యం ఎంతుంది, ఆభరణాలు ఎన్నున్నాయి, పాత్రలు ఎన్నున్నాయి, పంచెల చాపులు ఎన్నున్నాయి, చీరలు ఎన్నున్నాయి, యజ్ఞోపవీతాలు ఎన్నున్నాయి, ఆచమన పాత్రలు ఎన్నున్నాయి, ఉద్ధరణలు ఎన్నున్నాయి, కలశలు ఎన్నున్నాయి నాకు తెలుసు. ఎప్పుడు ఏ దానం చెయ్యాలంటే ఎన్నున్నాయో ఎవరికి ఏమి ఇవ్వచ్చో నేను చెప్పి తెప్పిస్తాను. అంతేకాని ఇంట్లో పని వాళ్ళకి అన్నీ తెలియడమును నాకేమీ తెలియకుండా ఉండడము ఉండదు. అది ఇంటి యజమానురాలుగా నా గొప్పతనం. కాబట్టి ఒక్క గింజ నిష్కారణంగా వృధా అవడాన్ని ఒప్పుకోను. అలా అయితే తెచ్చేవాడు ఎంత తెచ్చినా చిల్లుకుండలో నీళ్లు మిగలదు, పోతుంటుంది. కాబట్టి నా పెత్తనం ఉంటుంది, చూస్తుంటాను పరిచారికులందరినీ, ఎవరికి ఎంత అవసరమో అంత ఇస్తాను. కానీ స్వాతంత్ర్యం అంగీకరించాను. వాళ్ళంతట వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవడానికి వీల్లేదు. నాకు తెలియాలి ప్రతి విషయం. అలా గృహ పరిపాలన చూస్తుంటాను. దాని వలన భర్తకి
పరమశాంతి. తాను తేవడం కాదు, తెచ్చింది నిలబడుతుంది. నిలబడ్డం కాదు, అది సమయోచితంగా ఉపయోగపడుతుంది. దానివల్ల కుటుంబం అంతా వృద్ధిలోకి వస్తుంది. అందుకని నేను అలా చేస్తూ ఉంటాను. గృహస్థల భాండ విశోధనంబు ఇమ్ముగనొకనాడు ఏమరా. అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని ఒక మాట లోకంలో. మీరు రెండిళ్ళు గదుల్లో ఉంటారు కొంతమంది, ఒకే హాలు, చిన్న వంటిల్లని ఒక అగ్గిపెట్టే, ఒక్క బెడ్రూమ్ ఉంటారు. కానీ మీరు వెళ్ళి చూడండి, నిజంగా నేను ఎందరో ఇళ్ళు చూశాలా, ఎంత అద్భుతంగా ఉంటాయో. ఎక్కడ ఉండవలసిన వస్తువు అక్కడ ఉంటుంది, ఎంత చక్కగా ఉంటాయో. అది ఆ అమరిక. ఆ వస్తువుల్ని అలా నేర్పరితనంగా ఎక్కడ ఏది పెట్టుకుంటే అందంగా ఉంటుందో అది తానే అమర్చుకుని ఆ ఇల్లాలు 2 గదుల ఇల్లు, 3 గదుల ఇల్లు అంత అందంగా ఉంచుకుంటారు. 10 గదుల ఇల్లు ఉండనివ్వండి, మురికి కూపం, బట్టలు ఓ చోట పెద్ద కుప్ప, గిన్నెలు కుప్ప. అసలు ఏదైనా ఇలా కొంచెం బల్లపరుపుగా ఉంటే దాని నిండా ఉంటాయి ఓ సామాన్లు. బల్లపరుపుగా ఇంట్లో ఏదైనా ఉందో దాని మీద సామాను ఉంటుంది. భర్త అయినా పొరపాటున కాసేపు వంగుంటే వాడి వీపు మీద గిన్నె ఉంటుంది. అంటే అసలు ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు. ఏది ఎదురుగుండా బల్లపరుపుగా ఉంటే దాని మీద పడేయడమే. నగ దాని మీదే. పురుషుడు వాడు మడిపంచ పరుపు మీదే. వాడు మళ్ళీ మడికి వెళ్ళేటప్పుడు ఈ మంచం మీద పంచి తీసే కట్టుకుని వాడు పూజకి వెళ్తాడు. ఎంత దరిద్రం. ఈయన పంచి విప్పితే మడత పెట్టి మళ్ళీ పూజ గదిలో పెట్టేవాడు ఉన్నాడు. ఆయన పెట్టుకోడు, ఆ ఇంట్లో పెట్టేవాళ్ళు ఉండరు. ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి, ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో మాత్రం తెలియదు. ఎవరి అంత తెలుసుకోవాలంటే ఆ ఇంటి పనిపిల్లని పిలవాలి. పిలిచి ఇది ఎక్కడ ఉంటుంది అంటే అది చెప్పచ్చు. ఈ ఇంట్లో వాళ్ళిద్దరూ దాని యొక్క అనుగ్రహం మీద ఆధారపడి ఉంటారు. అది 3 రోజులు రాకపోతే వీళ్ళకి ఇంట్లో ఉన్న దరిద్రమే, ఎక్కడే ఉన్నాయో తెలియదు. నేను అలా కాదు, నా ఇల్లు నేను సర్దుకుంటుంది కాబట్టి మార్నింగ్ వాక్లు అవి అవసరం లేకుండా పోయింది ఆవిడికి. ఎందుకని అంటే పెద్ద వ్యాయామం ఇంట్లోనే సరిపోయింది. అంటే నేను ఎవరిని తక్కువ చేశానని అనుకోవద్దు. పాపం ఎవరో ఏదో ఏ కారణానికో చేస్తుండొచ్చు, దాన్ని నేను తప్పు పట్టాను అనుకోవద్దు. అలా తప్పు పట్టే స్వభావం నాది కానీ కాదు. ఒకవేళ అలా ఎవరైనా బాధపడి ఉంటే నేను క్షంతవ్యుడు. కాబట్టి ధనధాన్యంబులిరిత్తమై వ్యయంబగుటకు ఓర్వ ఎప్పుడు గృహస్థల భాండ విశోధనంబు. గృహము అంటే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాను. ఓ బూజు దుమ్ము ధూళి అలా ఉండని మనం. లక్ష్మి అక్కడ ఉంటుంది. ఇంటిని అమరికగా ఉంచుకుంటాను. ఇంట్లో ఏదో ఖాళీ స్థలాలు ఉంటాయి, ఆ స్థలం చూడగానే అబ్బా ఏమిటి ఇంత చిన్న స్థలం ఇంత అందంగా ఉంచచ్చా అనిపించేటట్టుగా ఉంచుతుంది ఆవిడ. స్థల భాండ, ఇంట్లో గిన్నెలు పాత్రలు ఏది ముట్టుకోండి మెరిసిపోతూ అంత ఉబ్బిడిగా అలా తీసుకోవడానికి అంత అందంగా అలా పేర్చబడి ఉంటాయి. కొన్ని ఇళ్లల్లో చూడండి, పూజ గదిలోకి వెళ్ళారనుకోండి, చిన్న చిన్న చీపురు పుల్లలతో నిర్మాల్యం తీయాలి. ఎందుకంటే అదొక పెద్ద సభామంటపంలో ఉంటుంది. ఎంతమంది దేవతలు ఓ పెట్టి ఉంటుంది, ఆ పెట్టి నిండా దేవతలు, ఎవరెవరో వాళ్ళకి తెలీదు. అంతమంది దేవతలు, అందులో ఈయన చిన్న పూలు ఇన్ని పట్టుకుని ఇలా వేసేసి లేచి వెళ్ళిపోతారు. ఇంకా ఆవిడ పొద్దున్న లేచి నిర్మాల్యం తీయడం అనమాట. ఆ చీపురు పుల్లో అగరత్తు తిరగేసో ఎత్తుతూ ఉంటుంది. అవన్నీ ఈ విగ్రహాలన్నీ కంగు పడిపోతుంటాయి. ఒక్కొక్కసారి విసుగొచ్చి అన్నీ తీసి పళ్ళెల్లో పెట్టేసి తీసేసి అదేంటి అలా విగ్రహాలన్నీ మకిలి పట్టేశాయండి. చింతపండుతో తోముతున్నాను ఒక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను హడిలిపోయాను. అమ్మ నాయన విగ్రహాలు మకిలిపెట్టి చింతపండుతో తోమితే వీళ్ళింట ఈశ్వరుడు లేడు. స్వామికి ఇవాళ అభిషేకం చేస్తున్నామండి అంటే ఆ ఇంట ఈశ్వరుడు ఉన్నాడు. స్వామికి పూజా మందిరం శుద్ధి చేసుకుంటున్నాం అంటే ఈశ్వరుడు ఉన్నాడు. విగ్రహాలని చింతపండుతో తోముకుంటున్నాం అంటే అది విగ్రహం చింతపండుతో తోమితే ఈశ్వరుడు ఉన్నాడు అందులో. ఇంకెక్కడ ఉంటాడు? శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వామి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు అలా వెళ్ళిపోతున్నారు. శిష్యుడు సాలగ్రామాన్ని పట్టుకుని ఉత్తరీయం పెట్టి ఇలా తోముతున్నాడు. ఆయన అన్నారు, ఏం చేస్తున్నావు అన్నారు. సాలగ్రామాన్ని తుడుస్తున్నానన్నారు. సాలగ్రామం అంటే ఏమిటన్నారు ఆయన. శివుడు విష్ణువు అన్నాడు. మరి అది ఆయన శరీరం కదురా, అలాగా తుడుస్తావు. నిన్ను తుడిస్తే అలా స్నానం చేశాక మృదువుగా తుడవరా, అదేం తుడవడం, ఇలా తుడిచేస్తున్నావు, వాళ్ళ ఒళ్ళు కందిపోతుందిరా అన్నారు. యద్భావం తద్భవతి.
నీ భావన చేత పరమేశ్వరుడు ఉంటాడు. నీతో చింతపండుతో తోవించుకోవలసినంత దరిద్రం ఆయనకి లేదు. కాబట్టి భాండశుద్ధి, పాత్రలన్నీ అంత శుద్ధిగా ఉంచుకుంటాను, చక్కగా అమరికగా పెట్టుకుంటాను. కాబట్టి ఇమ్ముగా ఒకనాడు ఏమర, ఒక్కనాడు కూడా ఇల్లు చక్కగా ఉండకపోవడం అన్నది ఉండదు. ఇవన్నీ పనివాళ్ళు చేస్తున్నారనుకున్నారు. ఆవిడ ప్రధానంగా తన పతులు తిరిగే మందిరాలు తానే సిద్ధం చేసుకుంటుంది. అంటే తుడుచుకుంటుందా అన్న దగ్గర నేను చెప్పను, అది పరిచారికలు చెయ్యొచ్చు, కానీ దగ్గరుండి చేయించుకుంటుంది అని దాని గుర్తు. ప్రమోదము సల్పుదు బంధుకోటికిన్, బంధువులు వచ్చినప్పుడు పరమ సంతోషంగా వాళ్ళు గడిపి వెళ్ళిపోయేటట్టుగా మాట్లాడతాను చక్కగా, అలా పెడతాను వాళ్ళకి. పలుమారున్ తలమాకిట మెలగుట అసతీజననైక మిత్రత కలహంబుల కెలయుట నగుపలుకుల పెలుచనగుట నాకు కాని పేరివి మగువా. ఓ సత్యభామ, నా భర్తలు నన్ను ఎందుకు ఇష్టపడతారో తెలుసా? పలుమారున్ తలమాకిట మెలగుట, ఏమీ తోచట్లేదని వచ్చి వీధి గుమ్మంలో నించుని అలా చూస్తూ ఉండడం, అలాంటి పనులు నేను చెయ్యను. అసతీజనైక మిత్రత, సతి కానిది అంటే భర్త యొక్క హృదయాన్ని తెలుసుకుని భర్త యొక్క ప్రేమని పొందాలనేటటువంటి ప్రయత్నం లేకుండా మిడిసిపాటితో తన ఇష్టం వచ్చినట్టు తాను ప్రవర్తించే ఆడవాళ్లతో నీ స్నేహం చేసి మాట్లాడడం. కలహంబుల కెలయుట, దెబ్బలాటలకు వెళ్ళడం, గట్టిగా అరవడం, మాట్లాడడం, అలాంటి పనులు నేను చేయను. నగుపలుకుల పెలచునగుట, 10 మందిలోకి వచ్చి అదే పనిగా ప్రతిదానికి హాస్యమాడడం నవ్వడం, అలా నేను నవ్వను. ఇప్పుడో ఓసారి ఏదో ఒక హాస్యం అనవలసి వస్తే హాస్యం ఆడతాను, నవ్వుతాను, అంతేకాని ఇక 24 గంటలు హాస్యం ఆడుతూ ఉండడం, నవ్వుతుండడం, దానివల్ల ఏమైపోతుందంటే అది ప్రవృత్తి అయిపోతుంది. అయిపోయి మనం ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళ మీద అలా హాస్యం ఆడచ్చా అని ఉండదు. భర్త మీద, తండ్రి మీద, మామ మీద, అత్త మీద, గురువు మీద, బంధువుల మీద, బావగారుల మీద కొన్నాళ్ళకి ఏమవుతుంది, వాడు పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేడు రా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, వెళ్ళకండి వాళ్ళ ఇంటికంట. కాబట్టి అదుపు తప్పి అదే పనిగా హాస్యం కోసం నవ్వడం, హాస్యం కోసం మాట్లాడడం నేను చెయ్యను. నాకు కాని పేరివి మగువా, నేను అలాంటి పనులు చేసేదాన్ని కాను. ప్రయత్నపూర్వకంగా అటువంటి వారికి దూరంగా ఉంటాను. పతులిచ్చమియి ప్రవాస స్థితులైనన్ పుష్పగంధ దీప్తాభరణ ప్రతితి ధరింప తద్గతమతి నగుచు తదాగమంబమది కాంక్షింతును. నా భర్తలు ఇంట్లో లేని సమయంలో ఒంటి నిండా పరిమళ ద్రవ్యాలు పూసుకోవడం, సిగలో విశేషంగా పువ్వులు అలంకారం చేసుకోవడం, మంచి మంచి భూషణాలు పెట్టుకోవడం, మంచి మంచి బట్టలు కట్టుకోవడం చెయ్యను. అలాగని శౌచం వదలను, నిరాడంబరంగా ఉంటాను. నా భర్తలు ఉన్నప్పుడు బాగా అలంకారం చేసుకుంటాను. నేను ఒక్క మాట మాట్లాడతాను, ఆమెలోని ఆడతనాన్ని చూడడానికి అర్హుడైన వాడి ముందే ఆమె అందం చూపింపబడాలి. ఆమె ఆకర్షణగా కనపడవలసింది ఆయనకి. ఆమె అమ్మగా ఎవరికి కనపడాలో ఆమెలో అమ్మతనం చూడడానికి అవకాశంగానే ఆమె కనపడాలి, అంతే. అంతకన్నా ఒక్క మాట ఇంకా నేను ఎక్కువ మాట్లాడను. కాబట్టి నేను అలా ప్రవర్తిస్తుంటాను, అందుకని అలా అలంకారం చేసుకోను భర్త లేకపోతే. మా అత్త పృథ్వీ సమాన పృథాదేవి కుంతి భోజాత్మజ కోమలాంగి సతతంబు భోజన స్నానాదికములయం దిమ్ముగ పరిచర్య ఎన చేసి సంప్రీత చేయుదా. జనవంజుడకు ధర్మతనయుని బంతి నిత్యంబు పసిడి పళ్ళెరంబులు కుడుచు బ్రాహ్మణులు అతిపుణ్యులు 8,000 సమిద్ధమతులు యతులు 10,000 వారలకు అనుదినంబు అన్నపానంబులర్హ సహాయనగుచు ఉడికముగ ఏన కావింతు ఉచిత వస్త్రభూషణాదుల పరితోషముగా ఉనర్తు. ఓ సత్యభామ, మా అత్తగారు కుంతీదేవి, ఆమె పృథివీ సమాన. భూదేవికి ఎంత ఓర్పో మా అత్తగారికి అంత ఓర్పు. అత్తగారి గురించి అంత మంచి మాట మాట్లాడింది. నేను పేరెందుకు చెప్పాలి కానీ అనపర్తి ఉపన్యాసాలు కడుతుండేవాడిని. అక్కడ నాకు కుటుంబంతో పరిచయం. ఆ కోడల్ని పురిటికి తీసుకెళ్ళారు, పుట్టింటి వారు. ఆమె రానని మొరాయించింది. అలా కాదమ్మా, మొదటి పురుడు కదా అని తీసుకెళ్ళిన 2వ రోజు అమ్మాయికి 104 జ్వరం వచ్చింది. వచ్చి అత్తయ్య గారండి అని కలవరిస్తుంటే, అత్తగారిని విడిచి ఉండలేదయా, నా మాట వినండి అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చి మొదటి పురుడు కూడా అత్తవారింట్లో పోశారు. ఆ అత్త కోడలుగా ఉండరు. ఇప్పటికీ నేను ఎప్పుడైనా అనపర్తి ఎడితే వాళ్ళ ఇంటికి ఎడుతుంటాను.
ఎవరైనా చూస్తే వాళ్ళని అత్తాకోడళ్ళు అందరూ తల్లి కూతుళ్ళనే అంటారు. అంత ప్రేమ. అత్తగారు కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూస్తుంది. కూతురుగా చూడడం అంటే ఏమిటండి? ఒక్కటే, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కదా. 6:30 వరకు పడుకుందనుకోండి ఉదయం, పోన్లేవే రాత్రి నిద్ర పట్టలేదేమో, బడలిపోయిందేమో, పడుకోనిద్దు పిచ్చి తల్లిని అంటాడు తండ్రి. పోన్లేండి పడుకొని వడిసే, గట్టిగా చప్పుడు చేయకే, పడుకుంది ఏమిటో ఇవాళ లేవలేదు పిల్ల అంటుంది తల్లి. కోడలు పడుకున్నాను అలాగే భావన చెయ్యాలి. ఆమె ఒకరి కూతురే, నిన్ను నమ్ముకుని నీ ఇంటికి వచ్చింది. నీ పెద్దరికం ఇంట్లో నువ్వు మామగారివి. నీ కూతురికి ఏ భావన చేస్తావో ఆమె యందు కూడా ఆ భావనే ఉండాలి. పోన్లేవే పిల్ల ఏం బడలిపోయిందో, పడుకుంది లేవని, లేచాక అడుగుదాం, పడుకొని వండాలా, కలిపేయండి కాసేపు, ఏమ్మా ఏమైనా బడలిపోయావా, అలసటగా ఉందా అని కూతుర్ని ప్రేమించిన కన్నా ఒక్క అడుగు ఎక్కువే ప్రేమించాలి అత్తమామలు. ఎక్కడో పుట్టిన పిల్ల ఆ తల్లిదండ్రుల చేతిలో ఎంత గారాబుగా పెరిగిందో, ఇక్కడికి వచ్చాక బిక్కు బిక్కుమంటూ వస్తుంది. పెద్దరికం ఉన్న నువ్వు తండ్రిలా ఆదరిస్తే మా మామగారు ఉన్నారని పొంగిపోతుంది, మా అత్తగారు ఉన్నారని పొంగిపోతుంది. తల్లిని విడిచిపెట్టిన ఆడపిల్ల ఎంత బెంగ పెట్టుకుంటుందో దాన్ని తీర్చవలసింది అత్తగారే. నీకెందుకమ్మా, నేనున్నానని కుటుంబంలో సభ్యత్వాన్ని కల్పించవలసింది అత్తగారే. నువ్వు పరాయిదానివి కాదు, ఈ ఇంటి పిల్లవి అన్న భావన ఎవరు కల్పించాలంటే అత్తగారే కల్పిస్తుంది. అత్తగారు ఎడమగంగా ఉందనుకోండి, ఆమె ఎప్పటికీ కుటుంబ సభ్యురాలు కాదు, బిక్కు 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 బిక్కుమంటూ ఉంటుంది. ఇది ముట్టుకుంటే ఏమవుతుందో, ఇస్తే ఏమవుతుందో, పుచ్చుకుంటే ఏమవుతుందో, మాట్లాడితే ఏమవుతుందో, రమ్మంటే ఏమవుతుందో, వద్దంటే ఏమవుతుందో, ఎప్పుడూ భయమే. మనం ఎవరింటికో వెళ్ళామనుకోండి, మనం నిర్ణయాలు చెయ్యంగా. అలా ఉండకూడదు. కోడలంటే వాళ్ళు ఎవరో వచ్చారు, మామయ్య గారు శ్రీరామనవమికి మీరు 100 రూపాయలు చందా ఇస్తామన్నారట, వచ్చారు కానీ మిమ్మల్ని అడిగిద్దామని ఇవ్వలేదు మామయ్య గారు ఉందనుకోండి. ఏమ్మా 100 రూపాయలు ఇస్తే తప్పేమిట్రా నాన్న, నేను చెప్పలేదు అనుకో నాన్న, 100 రూపాయలు ఇస్తే శ్రీరామనవమికి ఏమైంది, బంగారు తల్లిని వాళ్ళ బెంగ పెట్టుకోకలేదు, నీళ్ళేనమ్మా స్వేచ్ఛగా ఇవ్వచ్చు అని. నువ్వు ఈ కుటుంబమునందు సభ్యురాలివి అని మామగారు కాదుగా ఎక్కువ మాట్లాడేది, ఆడపిల్ల కాబట్టి అత్తగారు మాట్లాడుతుంది. ఈ ఇల్లు ఆమె ఇంటి పేరు వదిలేసిందా, వంశం వదిలేసిందా, గోత్రం వదిలేసిందా, నమ్మి ఆ ఇంటికి పోయిందా, పోయినప్పుడు ఆ ఇంటి సభ్యత్వం నీకు ఉంది అన్న భావన అత్తగారు కల్పించాలి. అది ఆమె కర్తవ్యం. అంతేకాని అత్తగారిని చూస్తే పడిపోయేటట్టు ఆడపిల్లుంటే ఆమె ఏ సంతోషంగా ఉంటుంది చెప్పండి నాకు. పెద్దరికం ఉన్నట్ట, పెద్దరికం పోయినట్ట అప్పుడు. అందుకే పరిణితి కలిగి ఉండాలి. మామగారి స్థానంలో పెడితే మామగారిలా బతకడం నేర్చుకోవాలి, అత్తగారైతే అత్తగారిలా బ్రతకడం రావాలి. కొడుక్కి పెళ్ళైపోయి కోడలు వస్తే అత్తగారు అవ్వడం కాదు, నువ్వు అత్తగారివై కోడలు రావాలి తప్ప. నీకు కోడలు వస్తోందంటే చాకరీ చేయడానికి ఇంకో పని పిల్ల వస్తోంది కాదు, నీ కుటుంబంలోకి ఇంకో సభ్యురాలు వస్తోందని నువ్వు అంగీకరించగలగాలి. అది హృదయం అంటే. అలా కుంతిదేవి చూసింది, అందుకుని చెప్తోంది కోడలు ద్రౌపదీదేవి, మా యత్త పృథ్వీ సమాన పృథాదేవి కుంతి భోజాత్మజ కోమలాంగి. పరమ సుకుమారి మా అత్తగారు, అయినా ఎన్ని కష్టాలు పడిందో తెలుసా. ఇవి పరస్పర విరుద్ధం. మహారాజ కుమార్తె అంత కోమలమైంది, అన్ని కష్టాలు ఎందుకు పడిందో తెలుసా. అకారణంగా మా మామగారు నా భర్తలు చిన్న వయసులో ఉండగా మా మామగారు చనిపోయారు. అప్పటి నుంచి మా అత్తగారు ఎన్ని కష్టాలు పడి పెంచి పెద్ద చేసిందో నా భర్తల్ని. ఇవాళ నేను సిద్ధాన్నం తింటున్నాను. అంతటి మహాపురుషులకు భార్యనయ్యానంటే వాళ్ళని మహాపురుషుల్ని చేసింది మా అత్తగారు. తండ్రి లేని పిల్లల్ని సాకి వృద్ధిలోకి తేవడం అంటే మహాతల్లి మా అత్తగారికి చెల్లింది కుంతిదేవికి. వాళ్ళని వదిలిపెట్టేసి ఉంటే గాలికి వాళ్ళు ఏమైపోనో వాళ్ళకున్న బలానికి. కానీ సాకి లోకానికి ప్రయోజకుల్ని చేసింది. అటువంటి భర్తలకి భార్యనయ్యానన్న కీర్తి నాకు ఇప్పించింది, ఆ గౌరవం నాకు ఇప్పించింది. అది మా అత్తగారంటే. ఎలా అర్థం చేసుకుందో చూడండి, అది కోడలంటే. కాబట్టి వింటోంది సత్యభామకి, తల తిరిగిపోతోంది, ఇలా ఉండాలా భార్య అంటే. నేనేమనుకున్నాను, ఈవిడేం చెప్తోంది, ఇలా ఉన్నది భార్య, ఎంత పరిణతిని తెల్లబోతోంది. కాబట్టి సతతంబు భోజన స్నానాదికములయందింబుగ పరిచర్యయేన చేసి సంప్రీత చేయుదు. మా అత్తగారు పెద్దదైపోయింది. మా అత్తగారు స్నానానికి ఎడుతుంటే మావారు పట్టుకెళ్ళి నీళ్లు పెడితే మా ఆయనకి ఒక్కరికి నీళ్లు పెట్టి, మా అత్తగారికి నీళ్లు నేను పెట్టకపోతే మా ఆయనకి నీళ్లు పెట్టినా మా ఆయనకి సంతోషంగా ఉంటుందా. పెద్ద ఆవిడ 70 ఏళ్ళు వచ్చేసి, ఒరేయ్ నాయనా కొంచెం కాసిని
కరెంట్ లేదు, చన్నీళ్ళు పోసుకోలేను, ఆ స్టవ్ నుంచి దింపుకోలేనురా, పెట్టుకోవడం అంటే పెట్టాను కానీ నాయనా కాసి నీళ్లు లోపల పెట్టరా అందనుకోండి. ఉసేయ్ అమ్మకి నీళ్లు కావాలట పెట్టు, ఉండండి పనిలో ఉన్నాను అంటే తెలుసు కదూ ఎందుకు పెట్టదో, ఏ ముభావన కారణమో తెలుసు కదా. ఆ ఇంట తల్లి తిరుగుతున్నా ఆ తల్లి ఆ ఇంట్లో నేను మొదటి నుంచి సభ్యురాలన్న భావన ఇప్పుడు ఉంటుంది ఆవిడికి. ఇది ఒకరినొకరు స్థానాలు భ్రంశం చేయడం. అత్తగారు కోడలికి ఇవ్వలేదు, కోడలు అత్తగారికి నేను ఈ ఇంటికి మొదటి నుంచి యజమానురాలన్నది మరిచిపోయి అతిథి కూర్చున్నట్టు కూర్చుంటుంది, ఉడికిపోతుంది. పిలిస్తే వెళ్ళడం, పెడితే తినడం, ఎవరు వచ్చారు అని కూడా అడగకూడదు, ఎవరు ఫోన్ చేశారు అడగకూడదు. పిల్ల ఎలా ఉందో, అందరూ కడుపున పుట్టిన వాళ్ళేగా, పిల్ల ఎలా ఉందో ఒక్కసారి ఫోన్ చేసి అడుగుదమ్మా అనకూడదు. బాగుండ్రేంటి పెద్ద వయసు వచ్చి కృష్ణారామ అనకూడదా, ఎందుకు అస్తమానం కూతురు 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 అలాంటిదానికి అక్కడికి పోవచ్చుగా అందనుకోండి. ఇంకో కడుపులో కూతురు గురించి తెలుసుకోవాలని ఉన్నా ఎలా ఉందో అని అడగగలదా అత్తగారు? అప్పుడు ఆ ఇంట ఆ కోడలు ఏ తులసి కోట దగ్గరకో వెళ్ళినప్పుడు వెళ్ళి ఒరే నాన్న ఇలా అడిగాను అనుకోవద్దు, ఒక్కసారి చెల్లి ఎలా ఉందో అడిగి చెప్తూ మనసు కొట్టుకుపోతుందని బట్ట కన్నీళ్లు పడ్డాయనుకోండి, ఎంత తనకి చేసినా ఆ భర్తకి సంతోషం ఉంటుందా? మనుష్యులు కదండి, సమస్యలు పరమేశ్వరుడు సృష్టించలేదు, పరమేశ్వరుడు సృష్టించింది సుఖపడమని ఇచ్చాడు. మనసులోంచి మనం సృష్టించుకున్నాం సమస్యలు, పరిష్కర్తలం మనమే. ఆయన్ని తిట్టడం ఎందుకు, ఆయన్ని నింద చేయడం ఎందుకు? నీకు సరిగ్గా బ్రతకడం వస్తే సంతోషదాయకంగా జీవించవచ్చు. ఒక అత్తగారు సంతోషంగా కూర్చొని సే అమ్మాయి ఎవరో వచ్చారు వాళ్ళకి ఓ 100 రూపాయలు ఇచ్చి పంపించు అంటోంది, చక్కగా అలాగే అత్తయ్య గారండి అంటోంది. ఎంతో ఆనందంగా అత్తా కోడళ్ళు మెసులుకుంటున్నారు ఒకళ్ళ మనసు ఒకళ్ళు తెలిసి. అది అప్పుడు కాదు భర్త సంతోషంగా ఉంటాడు. మా ఆవిడ్ని కళ్ళలో పెట్టుకు చూసుకుంటుంది, మా ఆవిడ నాకేంటండి అంటాడు. ఉన్నారు ఇప్పటికీ, మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. తల్లికి 90 సంవత్సరాల వయసు దాటిపోతే కొడుకు గురువుగారి సేవ కోసం గురువుగారి వెంట ఊళ్ళు వెళ్ళిపోతే 70 ఏళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నా సరే ఒంటికి 90 సంవత్సరాల అత్తగారి సేవ చేయడానికి పురాణానికి కూడా వెళ్లకుండా సేవ చేస్తున్నటువంటి కోడళ్ళు నాకు తెలుసు ఈ ఊళ్ళో. మీకు ఇంకా చెప్పాలంటే ఇవాళే ఆయన మాట్లాడలేదు నన్ను వేదిక మీదకి పిలవడానికి. ఉన్నారు మహానుభావులు, లేకపోలేదు. అవి జీవితాలు. వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కారాలు చేయాలి. అవి బ్రతుకులు. అటువంటి తల్లి అటువంటి బిడ్డల్ని కన్నందుకు ఆమె మురిసిపోవాలి, అటువంటి కోడలు వచ్చినందుకు పొంగిపోవాలి. అవగాహన, కేవలం అవగాహన, అపోహ అయినా మనసులోంచే, అవగాహన అయినా మనసులోంచే. ద్రౌపదీదేవి పరిణితి తెలుస్తోంది. ఒక కోడలుగా ఆమె ఎలా సంతోషపెడుతుందో. మా అత్తగారి స్నానానికి నేను ఏర్పాటు చేస్తాను, అది నా భర్తకి ప్రీతికారకం, మా అత్తకి ప్రీతికారకం, వాళ్ళిద్దరి ఆశీస్సు నాకు సంతోషం. అందుకని మా అత్తగారు స్నానానికి ఎడుతుంటే అత్తయ్య గారండి నీళ్లు పెట్టేశాను స్నానం చేసేయండి, తువ్వాలు కూడా పెట్టేశాను అంటే మా అత్తగారు పెద్దవారు ఆ లోపలికి వెడితే అత్తయ్య గారు స్నానం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు కరెంటు పోతుంటుంది చూసుకోండి, ఒకసారి నన్ను పిలవండి అందనుకోండి. ఉసే పిల్ల అని పిలిస్తే వెళ్ళి చేయి పట్టుకుని అత్తగారిని తీసుకొచ్చింది అనుకోండి, ఆ కొడుకు ఎంత మురిసిపోతాడండి వాడు. చాలరా మా అమ్మని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటోంది, ఇది ఒక్క కారణం చాలరా నేను ప్రేమించడానికి, ఎన్ని జన్మల పుణ్యమో, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటోంది అనుకుంటాడు. కాబట్టి సతతంబు భోజన స్నానాధికములయం దిమ్ముగ పరిచర్యయన చేసి సంప్రీత చేయుదు. ఆవిడ వయసుకి తినేది ఒకటి ఉంటుంది, అందరికీ కలగలిపి ఉండేవాడు జీతానికి ఉండేవాడు, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు వండుతాడు. ఆవిడ ఏం తింటే జీర్ణమవుతుందో తెలిసి ఉండవలసింది కోడలు. ఇలా అన్నం ముట్టుకుంటే లేహ్యంలా కలిసిపోవాలి మెత్తగా. అలా నీళ్ళు ఎక్కువ పోసి మెత్తగా అన్నం వండి జారుగా పప్పు వండి వేసి కొంచెం నెయ్యేసి, ఎక్కువ నెయ్యి వేయకుండా అత్తయ్య గారండి తినండి అంటే ఆవిడికి నోట్లో గుటుక్కుని జారి జీర్ణం అవుతుంది. ఆయన ఇంటి యజమాని కందికుండా అన్నం వేసుకు తింటే విడివిడిలాడుతూ ఉన్నా తింటాడు, జీర్ణం అవుతుంది. పనివాడు వండితే యజమాని కొట్టుతాడు, యజమానురాలు కొట్టుతాడు. అదే తినమంటే ఆవిడికి ఏం జీర్ణం అవుతుంది? ఓ పూట తిని 3 పూటల కడుపు నొప్పితో కూర్చుంటుంది. నువ్వు దేశాలకి సేవ చెయ్యక్కర్లా, ఇంట్లో ఉన్న ఒక్క ముసలావిడికి
ఆవిడ తినడానికి యోగ్యమైంది ఒక్కటి నువ్వు వండి పెడితే చాలు, నీ ఒంట్లో ఓపిక ఉన్నందుకు సార్థకత. ఏ ఇంటిని ఆ ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే వృద్ధాశ్రమాలు అక్కర్లేదు, విరాళాలు అడగక్కర్లేదు కాదు. అంతకన్నా ధన్యత ఎక్కడుంది లోకానికి? కాబట్టి ఆవిడంది, జనవంజుడకు ధర్మ తనయుని బంతి నిత్యంబు పసిడి పళ్ళెరంబుల కుడుచు బ్రాహ్మణుల అతిపుణ్యులు 8,000 సమిద్ధమతులు యతులు 10,000 వారల కనుదినంబు అన్న పానంబుల రహ సహాయనగుచు ఉడికముగయేన కావింతు ఉచిత వస్త్రభూషణాదుల పరితోషముగనర్తు. నా భర్త ధర్మరాజు గారు భోజనానికి కూర్చుంటే ఆయనతో పాటుగా 8,000 మంది బ్రాహ్మణులు భోజనానికి కూర్చుంటారు. వాళ్ళు ముందు పరిశేచనం చేసి తింటే తప్ప నా భర్త తినడం. అంతకన్నా ముందు 10,000 మంది సన్యాసులు తింటారు. సన్యాసులు ఒకలా తింటారు, ఉప్పు కారం అక్కర్లేదు వాళ్ళకి. బ్రాహ్మణులు ఒకలా తింటారు. బ్రాహ్మణులు ఎలా తినాలో అలా వంటలు సిద్ధమవుతాయి, అవి చేయిస్తుంది ఆవిడ. సన్యాసులకి ఒకలా, ఎవరెవరికి ఎలా పెట్టారు, పాత్రలు ఎలా వడ్డిస్తున్నారు, ఎంత జాగ్రత్తగా వడ్డిస్తున్నారు, ఎలా మారడుగుతున్నారు అన్నీ చూస్తారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఒకానొక సమయంలో కంచి కామకోటి పీఠానికి ఉన్నటువంటి వేద పాఠశాలలోని విద్యార్థుల్ని ఒక ఇంటికి పంపవలసి వచ్చింది. ఒక 10 రోజులు. 10 రోజులు అయిపోయిన తర్వాత స్వామి తిరిగి వచ్చేశారు కంచి. తిరిగి రాగానే ముందు వేద విద్యార్థుల్ని పిలిచారు. ఏరా మీకు అన్నం పెట్టారా అని అడిగారు. పెట్టారండి. ఎలా పెట్టారా? పప్పు వేసిన తర్వాత ఊరుకున్నారా, ఇంకొంచెం పప్పు వేసుకుంటారా అని అడిగారు. స్వామి పప్పే కాదండి, ఏదైనా సరే వేసి మేము కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వేసుకోండి, బావులేదా అని అడిగి వేసేవారండి అన్నారు. వెంటనే యజమాన్ని పిలిచి వరం ఇచ్చారు. ఏడాదికి ఒక రోజు కామాక్షిని ఇంటికి వస్తుందని. ఇప్పటికీ వెళుతుంది వాళ్ళ ఇంటికి. ఎవరో కాదు, శంకర్ గారు. అది వడ్డనంటే, అది శ్రద్ధ అంటే ఆ పెట్టడంలో. 8,000 మందికి బంగారు పాత్రలు సిద్ధం చేస్తుంది బ్రాహ్మణులకి, 10,000 మంది సన్యాసులకి ఆకులు సిద్ధం చేస్తుంది కడిగించి. దగ్గరుండి చూసుకుంటుంది. ఒక్క జాము నిద్రపోతే గొప్పనేనని చెప్పుకున్నాడు. కాబట్టి నేను దగ్గరుండి నా భర్త నియమం నిలబడేటట్టుగా చూసుకుంటాను. భోజనం అయిపోయాక అందరికీ బట్టలు పెడతాడు, కొంతమందికి భూషణాలు ఇస్తాడు. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అవి సిద్ధంగా ఉండాలి. ఎవరో ఒకరిని చూస్తాడు, అయ్యా నేను 3 వేదాలు చదువుకున్నాను, త్రివేదిని, ఏది బంగారు ఉంగరం తెప్పించంటాడు. అవి ఎక్కడున్నాయో అడిగితే అది లేదండి వెళ్ళిపోయింది ఆ పనిపిల్ల అంటే, ఎక్కడ పెట్టారో తెలియదు, రేపు రమ్మనండి అనకూడదు. బంగారు ఉంగరాలు ఎక్కడున్నాయో వెంటనే తెప్పిస్తుంది ద్రౌపదీదేవి. ఆమెకు అదుపు ఉంటుంది ఇంటి మీద. తెప్పించి ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటున్నాడో ధర్మరాజు ఇప్పిస్తాడు. కాబట్టి నా భర్త మనసిరిగి ఆయన ధర్మం నిలబడేటట్టు చూసుకుంటూ ఉంటాను. ఇట్టి వర్తనముల నిపుడు పాండవులకు తగిలి ప్రియము చేయ తగితి కాని మగువ నీవు ఎప్పుడు మందులు మాకులు ఇంద్రజాలంబులు ఏ నెరుంగా. నా భర్త మనసిరిగి తెలుసుకోవడం నాకు తెలుసు, కానీ మందులు మాకులు ఇంద్రజాలాలు నాకు తెలియవు. గుచ్చుకుంది కదా మనసుకి, అందుకని 1-2 మాటలు వస్తుంది ఆ మాట ద్రౌపదీదేవి నోటి వెంట. అని పతి గడవంగా దైవతము భామలకెందును లేదు, ప్రీతుడై పతి కరుణించని నికలభాషిణి భాసుర భూషణాంబరాన్విత ధనధాన్య గౌరవము విశ్రుత సంతతియున్ యశంబు సద్గతియున్ కలుగు ఉండిమియి కల్గున ఎన్ని తెరంగులారయన్. లోకంలో ఇదొక అద్భుతమైనటువంటి ప్రతిపాదన. ఆవిడ అంటుంది, అసలు భర్తని మించిన దైవం లేడు. 1. 2 భర్త నుండి వచ్చేది అంత అమితము, ఇతరుల నుండి వచ్చేది మితము. ఇది ఈ మాటే అనుసాయమ్మ కూడా అంది రామాయణంలో. ఒక్క భర్తయే అమితంగా ఇస్తాడు. లోకంలో ఇంకా ఎవరైనా సరే ఆడదానికి మితంగానే ఇస్తాడు. తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి ఓ ఆభరణాలు చేయించగలడు, తండ్రి మంచి అన్నం పెట్టగలడు, మంచి ఇల్లు ఇవ్వగలడు. మహాకీర్తివంతుడైనటువంటి కొడుకుని కని తల్లి కావడం భర్త అనుగ్రహం. ఈమె సువాసిని పూజకు అర్హత పొందడం భర్త అనుగ్రహం. పసుపు కుంకాలతో 10 మందికి మంగళప్రదంగా కనపడి ఎదురొస్తే సంతోషంగా బయలుదేరడానికి కారణం ఆయన ఉన్నాడు కనుక. అసలు ఇవన్నీ కాదు, పరమేశ్వరారాధనకి సంబంధించిన పుణ్యం అంతా దొరుకుతోందంటే ఆయన వలన. ఆయన ఇచ్చినంత ఇవ్వగలిగిన వాడు లోకంలో ఎవ్వడూ లేడు, ఆయన ఒక్కడే ఇవ్వగలడు అమితముగా. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఇవ్వలేరు. 2 ఎవరు ఏది ఎంత బాగుందన్నా తృప్తి లేదు, ఆయన అన్న మాటలో తృప్తి ఉంది. మీరు చూడండి,
లోకంలో దీనికి ఒక చిన్న విషయం చెప్తుంటారు పెద్దవాళ్ళు. వెనకటికి కొంతమంది మత్స్యకారులు సముద్ర గర్భంలోకి వెళ్ళి దూరంగా కొన్ని నెలల పాటు ఉండి మంచి మంచి ముత్యాలు కూడా పట్టుకుని వచ్చి భార్యలకి ముత్యాల సరాలు పేర్లు చేసి మెడలో వేస్తుండేవారు. ఒక ఆయన అంత లోపలికి వెళ్ళేవాడు కాదు, పొద్దున్న ఎడితే రాత్రికి వచ్చేసేవాడు. ఏదో కొద్ది చేపలు వేటాడేవాడు, తెచ్చేవాడు, అమ్మేసేవాడు, ఆ డబ్బు పట్టుకుని ఇంటికి వచ్చేసేవాడు. ఆమె మెడలో నత్తగుల్లల పేరు ఉండేది, శంఖాల పేరు, చిన్న చిన్న శంఖాలు ఉంటాయి కదా, ఆ గొలుసులు వేసుకునేది. ఆమె ఎంతో కాంతివంతంగా ఉండేది, వీళ్ళు కాంతిహీనమై ఉండేవారు. ఎందుకని అని అడిగారు వాళ్ళందరూ. ఒకసారి నువ్వు ఎందుకు ఇంత కాంతివంతంగా ఉంటావని. మీ భర్తలు 2 నెలలకో 3 నెలలకో ముత్యాల హారాలు తెచ్చి మీ మెడలో వేస్తారు. అవి వేసుకున్నప్పుడు మిగిలిన 2 నెలల 29 రోజులు పక్కింటి వాళ్ళు బాగున్నాయంటారు, దాంట్లో లాకెట్ ఉంటే బాగుండేదని కొంతమంది అంటారు. నా భర్త సముద్రపు ఒడ్డున ఇసుకలో దొరికినటువంటి శంఖాలు తెచ్చి నాకు ఇస్తే దారం కట్టి మెడలో వేసుకుంటే ఎంత బాగుందే, నీకు ఏదైనా అందమేనే అంటాడు. ఆ కితాబు నాకు చాలు, అది నాకు రోజూ దక్కుతుంది, అందుకే నా ఎందుకు కానితేద్దావిడ. మెడలో ఏది వేసుకున్నావన్న దానివల్ల అందం కాదు, మెడలో వేసిన వాడి కితాబు ఎవరు నీ అందానికి అభినందించాలో వాడు అభినందించిన నాడు ఆనందం. అలా అందాన్ని అభినందించడానికి అర్హుడు భర్త ఒక్కడే. ఆయన అభినందనలు అందుకోలేనప్పుడు ఇన్ని భూషణాలుండి ఏం ఉపయోగం? అందుకని నేను ఆయన అభినందనలు అందుకునే అందగత్తెగా నిలబడతానంటే ఆయన మనసులోకి చేరుతాను. అందుకని ఓ సత్యభామ, అది పతి గొప్పతనం. ఆ పతి కితాబు పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆయనకు అందముగా నేను తప్ప వేరొకరు కనపడరు. కారణం ప్రేమతో కూడిన విషయం. అందుకని ఆయనకి అందం అంటే నేనే, అందం ఇంకొకటి కాదు ఆయనకి లోకంలో. ఆ స్థాయి ఆయన పొందారు, ఆ అదృష్టాన్ని నేను పొందాను. అది దాంపత్యం అంటారు. కాబట్టి కరము దుఃఖపడినగాని యొక్కింత సౌఖ్యంబు ధర్మగతియు కలుగదిందు చూడు మబల భర్తృ శుశ్రూష ఫలము సంతత శుభంబు కలదు ధర్మముదవు. లోకంలో చూడు సత్యభామ, ఏ ప్రయోజనాన్ని పొందాలన్నా కూడా కొంత కష్టపడవలసి ఉంటుంది. ఏ కష్టం పడకుండా ఫలితాలు వచ్చేయమంటే ఎప్పుడూ రావు. ఓ ఈశ్వరకృప కలగాలంటే దేవాలయానికో ప్రదక్షిణం చేయాలి, ప్రదక్షిణం చేయాలంటే కొంచెం కష్టపడాలి. ఓ ఉపవాసం చెయ్యాలి, ఏ నాగుల చవితో వచ్చింది పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఓ ఉపవాసం చెయ్యాలి. ఏదో తరగని కూరతో భోజనం చేయాలన్న రోజున తరగని కూరతోటే భోజనం చేయాలి, జిహ్వని అదుపు చేసుకుని. ఏ కైలాస గౌరి నోమో చేస్తుంటే ఆ నోము జరుగుతున్నంతసేపు మౌనంగా ఉండి పసుపు కుంకాలు ఇచ్చుకోవాలన్నప్పుడు మౌనంగా ఉండాలి, నియమం పాటించాలి. ఏ ఫలితాన్ని లోకంలో పొందాలనుకున్నా కూడా కొంత కష్టపడవలసి ఉంటుంది. అసలు కష్టమన్నది పడవలసిన అవసరం లేకుండా తన పని తాను చేసినంత మాత్రం చేత ఇహమునందు సుఖము పరమునందు సౌఖ్యము రెండూ వచ్చి ధర్మంలో నిలబడడం అన్న మూడోది కలిసి వచ్చేది ఒక్క భర్త దగ్గర. వండి పెట్టడం ఎవరి కొరకో కాదు, తన పని తాను చేసుకుంటోంది భర్తకు వండి పెట్టడం. తన భర్తకి తాను వండి పెట్టి తన భర్త తినే అబ్బా ఏం వండావే అన్ననాడు ఎంత సంతోషపడిపోయిందో. ఆ భర్త సంతోషపడిపోయినట్టు వండి పెట్టినందుకు పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితాన్ని పొందింది. పరాన్ని పొందిందా లేదా? నా పని నేను చేసుకుని ఎక్కువ కష్టపడిపోలేదు, చిన్న కష్టంతో సామాన్య కష్టంతో నా పని నేను చేసుకుంటే ఆ పని చేసుకున్నందుకు ఇక్కడ కితాబులు సంతోషం సుఖం పరలోకమునందు నేను పొందవలసినటువంటి వైభవం ధర్మమునందు నిలబడ్డానన్న ఖ్యాతి ఇన్ని కలిగేది భర్తని అనుగమించి చేసినప్పుడే. సత్యభామ, అలా చెయ్యడం చేతనే ప్రీతి ఏర్పడి దాంపత్యం అన్నది వర్ధిల్లుతుంది. లేనినాడు ఆ దాంపత్యానికి అర్థమే లేదు. తివిరి మురారి నీకొకడు తీపుగా చెప్పిన పల్కు కల్గినం కువలయ నేత్ర నీ మనసు కూడిన వారికి అయిన నిపుడు చెప్పవలదు దాన నుండొక నెపంబు ఘటింతు రిరింగిరిని నీ సమతులు కృష్ణబుద్ధి విరసంబుగ నీ దశ తత్ప్రయుక్తి చేన్. దాంపత్యంలో దాంపత్యాన్ని ప్రీతిని సంపాదించుకోవడం ఎంత కష్టమో ఆ ప్రీతిని నిలబెట్టుకోవడం కూడా అంత కష్టం. దీనికి విఘాత కారణములు ఉంటాయి. దాంపత్యంలో అవగాహనలో దోషాలు వచ్చి అరమరికలు వస్తాయి. ప్రధానంగా ఎందుకు వస్తాయి తెలుసా? ప్రేమ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ పురుషుడు తన మనసులో మాట దాచకుండా రహస్యం చెప్తాడు. నీకు ఒక విశేషం చెప్పనా, ఇది జరగబోతోంది, ఇలా జరుగుతోందని చెప్తాడు. భర్త ప్రీతితో చెప్పిన రహస్యాన్ని భార్య తనలోనే ఉంచుకోవాలి. మా ఆయన నాకు చెప్పారని పొరపాటున ఎక్కడైనా చెప్తే
వాళ్ళు మళ్ళీ ఎక్కడో అన్నారనుకోండి, మీకు ఎలా తెలిసిందంటే మీ ఆవిడే చెప్పింది అన్ననాడు నీకు భర్త చెప్పడం మానేస్తాడు. ప్రేమలో విభేదాలు వస్తాయి. నీకు చెప్పొద్దని నీ మీద ప్రేమతో చెప్పాను, నువ్వు వెళ్ళి చెప్పావు, ఎంత ఇబ్బంది వచ్చిందో తెలుసా దానివల్ల? ఎందుకు చెప్పావు అలాగా అని పెద్ద గొడవలు వస్తాయి. కాబట్టి కొన్ని చెయ్యకూడదు. ఒకానొక సందర్భంలో నేను ఆ మాట ఏదో చెప్పవలసి వస్తోంది కాబట్టి అంటున్నాను. ఒక ఆర్థిక మంత్రి తన భార్యతో అన్నాడు బడ్జెట్ పెట్టే ముందు, ఫలానావి ఎక్కువ కొనేసుకోవాలన్నాడు, దాని మీద ట్యాక్స్ పడుతున్నాడు. ఆమె వెళ్ళి చాలా ఎక్కువ కొనుక్కుంది. షాప్ వాళ్ళు కనిపెట్టారు దీని మీద ట్యాక్స్ పడుతుందన్నమాట, రేటు పెరుగుతుందని అన్నీ 4 రోజులు దొరకడం మానేసి బడ్జెట్లో ట్యాక్స్ పడింది దాని మీద. ఎందుకు 4 రోజులు దొరకలేదు అని విచారణ చేశారు. ఆర్థిక మంత్రి వారి భార్య ఎప్పుడూ కొననని కొని పట్టుకెళ్ళింది కాబట్టి ట్యాక్స్ పడుతుందని బహుశా ఆయన చెప్పుంటాడని దాచామన్నారు. ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. మరి బడ్జెట్ రహస్యం బయటికి రాలా? కాబట్టి భార్యని నమ్మి చెప్పింది భార్య ఏందే ఉండాలి, లేకపోతే ఉపద్రవాలకు ఎడుతున్నాం ఒక్కసారి. అందుకని ఆ తర్వాత ఎందుకు చెప్పావే అని అడిగితే ఏమో చెప్పేశాను అంటే కుదరదు. కాబట్టి దాంపత్యములకు విఘాతం ఎక్కడొస్తుందో చూసుకోవాలి, విఘాత కారణములను తొలగతోసుకోవాలి బుద్ధితో. కాబట్టి భర్త చెప్పిన దాన్ని రహస్యం ఎవరికి చెప్పకే, అన్నదాన్ని రహస్యంగానే ఉంచాలి. కాబట్టి మురారి మా అన్నయ్య ఎప్పుడైనా వచ్చి, మా అన్నయ్య చాలా నిర్వహిస్తుంటాడు, మా అన్నయ్య నిర్వహణ చాలా చమత్కారంగా ఉంటాయి, కొన్ని రహస్యంగా చేస్తుంటాడు. అందులో కృష్ణుడు చేసే పనులు చాలా రహస్యంగా ఉంటాయి. మా అన్నయ్య నీకు చెప్పాడు అనుకో ప్రేమతో, వెళ్ళి నువ్వు రుక్మిణీదేవికి చెప్పావనుకో, ఈయన మళ్ళీ రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి ఇలా చేస్తున్నారట, నీకెవరు చెప్పారంటే సత్యభామ చెప్పింది అందనుకోండి, రుక్మిణి దగ్గర అవుతుంది, సత్యభామ దూరం అవుతుంది. కాబట్టి ఎప్పుడు చెప్పకే, అలా చెప్పకూడదు. భర్త చెప్పిన రహస్యాలు బయట చెప్పకూడదు. అలాగే పతికి ననుంగులైన తగు బంధుల మిత్రుల భోజనాది సత్కృతములను ఆచరించుచు అకృత్రిమ భక్తి నియుక్తి సంతతోద్ధితమతి వైచరింపము తదీయ హితేతర వృత్తులైన వారతివా భవత్సుహృజ్జనంబులైనను గైకనకుండుమిప్పుడున్. నీ భర్త యొక్క అభివృద్ధికి కారణమైన వాళ్ళు, నీ భర్త యొక్క అభ్యున్నతిని కోరుకునేవాళ్ళు, నీ భర్త వృద్ధిలోకి రావాలని సంతతము ఆలోచన చేసేటటువంటి వాళ్ళు, ఆయన గురించి పాటుపడేవాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ భర్త అభ్యున్నతికి కారకులు కనుక వాళ్ళతో నువ్వు చక్కగా ప్రేమతో వ్యవహరించి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టి పంపించు. నీ పట్ల ప్రీతితో ఉన్నా కూడా వాళ్ళు నీ భర్తకి ప్రమాదం తెచ్చేవాళ్ళని నీకు తెలిసి ఉన్నప్పుడు దగ్గరకు ఆదరించవద్దు. ఎందుకంటే నీ సంతోషాలకన్నిటికీ మూలం నీ భర్త అయి ఉన్నాడు. ఆయనకే విఘాతం తీసుకొచ్చే వాళ్ళని దగ్గరికి తీసుకోకూడదు, దూరంగా పెట్టు. కాబట్టి ఈ విషయాన్ని మనసులో సంతతము ఆలోచన చేస్తూ ఉండు. అలాగే ఏ నరుగమి ఇట్లడిగితి అని ఆవిడంది ఆ ద్రౌపదీదేవి. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో సత్యభామ, అసలు ఈ లోకమునందు సుఖాన్ని, పైలోకాల్లో స్థానాన్ని, విశేషమైనటువంటి పుణ్యాన్ని, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పొందవలసినంత మోక్షాన్ని కూడా పురుషుడు పొందడం కష్టం. ఎందుకని? పురుషుడు సామాగ్రి తీసుకొస్తే ఫలితం రాదు. నేను తులసీదళాలు ఇన్ని పట్టుకొచ్చి ఈశ్వరుడికి పేరు నామాలు చెప్పి వేశాననుకోండి, ఆయన అంగీకరిస్తాడని నమ్మకం లేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నేను భక్తితో వేస్తే ఒక్క దళం చేరుతుంది. కానీ ప్రీతితో నా భార్య నాకు పెట్టిన అన్నం మహానైవేద్యం అయిపోయింది. నా పని నేను చేసుకుంటూ భక్తితో నిలబడితేనే నాకు పుణ్యం. ఆమె ప్రేమతో నాకు చేసినంత మాత్రం చేత విశేషమైన పుణ్యాన్ని కూడా మూట కట్టుకుంటాం. ఆ పైన తాను భగవంతుణ్ణి సేవించింది అనుకోండి, ఏదో రామకోట రాసుకుంది, అందులో ఫలితం భర్తకి లేదు. నీకన్నీ చేసి తను రాసుకుంది, నీకెందుకు అందులో భాగం ఇవ్వరు. కాబట్టి ఒక ఆడదానికి ఇంత వైభవాన్ని ఇవ్వగలిగిన వాడు భర్త. ఆ ధర్మం మనసులో ఉన్నప్పుడు భర్తని ప్రేమించకుండా ఏ ఆడది ఉండగలదు? పెళ్ళి అవడం అంటే అదొక పెద్ద భాగ్య విశేషం. ఎందుకంటే తరించడానికి మార్గం కలిగింది. భర్త పరమేశ్వర స్వరూపం కనుక సేవించి వైభవాన్ని పొందారు. భర్త వెళ్ళిపోతే ఎందుకు అమంగళ స్వరూపం అయిపోయిందంటే ఆమెకి పుణ్యాచరణము పోయింది. ఆమెకి ఏది ఇన్ని పుణ్యాలేవి ఎక్కడి నుంచి వచ్చాయి? లేవు. తన పని తను చేసుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చేస్తోంది సువాసినికి. కాబట్టి ఓ సత్యభామ,
ఇది జ్ఞాపకం ఉంచుకున్నాడు. ప్రేమతో భర్తని అనుగమించు, తప్ప భర్తని వశం చేసుకుందామని కోరుకో అంటే సత్యభామంది, ఏ నురుగమి ఇట్లడిగితి నా నేరమి సైపవలయు నగవుగగునుమీ మానిని నా పలుకులు సన్మానితం భవచ్చరిత్ర మహిమ ధరిత్రిన్. ఓ ద్రౌపదీదేవి, నాకు తెలియదు ఎంత గొప్పదానివి, ఎంత గాంభీర్యం ఉంది, ఎంత శాస్త్రపాండిత్యం ఉంది, ఎంత అవగాహన ఉంది నీలో, ఎంత గొప్పగా నాకు చెప్పావు. ఇవన్నీ నాకు తెలియక నేను మాట్లాడిన మాటలు ఎంత దోషమో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. కాబట్టి నేను పరిహాసం ఆడానని స్వీకరించు. నేను అన్నాను పొరపాటు మాటలు నిజమే, నీచకాంతలతో మాట్లాడవలసినట్లు నీతో మాట్లాడాను. ఒక్కలా అనుకో, నా మనస్సు నా మీద నీకు కోపం ఉండదు. నేను పరిహాసం ఆడాను అనుకో. ఎందుకని? నేను వదిన్ని కదూ, వదిన ఆడబడుచుతో పరిహాసం ఆడుతుందిగా, అందుకని స్వతంత్రించాననుకో. మనసులో కష్టపెట్టుకోకు, నన్ను క్షమించు. ఎంత పొంగిపోయి ఉంటుంది ద్రౌపదీదేవి. అదే కదా ఆవిడ కోరుకున్నది. ఈ మార్పు రావాలనే కదా ఆవిడ ఇంత కష్టపడి చెప్పింది. ఎంతో పొంగిపోయింది. అలా మనసులో పెట్టుకునేదానని కాదమ్మా, చాలా సంతోషం. విషయం నువ్వు స్వీకరించగలిగితే చాలు. ఎంతో ఆనందించారు. ద్రౌపదీదేవి వలన సత్యభామ ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా తాను వ్యవహరించవలసినటువంటి తీరుతెన్నులు తెలుసుకొని అసలు దాంపత్యము అన్న మాటకు అర్థం ఏమిటో, దాంపత్యం అంటే ఎలా ఉండాలో, ఒండుల మధ్య ప్రేమ ఎలా ఉండాలో ఒక్కసారి మననం చేసుకుని మురిసిపోయింది. అంత గొప్ప విశేషం సత్యభామ ద్రౌపదీ సంవాదము అని ఆరణ్యకాండ యందు ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టం ఎంత గొప్పదో రేపటి రోజున నడిచేటటువంటి ఘట్టం కూడా అంత గొప్ప ఘట్టం. ఘోషయాత్ర అని ఆరణ్యకాండలో అది ఎన్ని విషయాల్లో నిరూపణం చేస్తుంది. అటువంటి ఘోషయాత్ర ఘట్టాన్ని రేపటి రోజు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు కృష్ణ భగవానుడు పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసన వరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.